వాళ్ళంతా శుంఠలు, అసమర్థులు, చేతగాని వాళ్ళు. మా నాన్న అమ్మను కూడా నాకు కాపాడలేదు కదా. ఇంతమంది కుమార్తెల చేత దుర్మార్గాలు నిర్వహిస్తూ ఉంటే కూడా వాళ్ళు ఎవరు చూస్తూ చూపరులుగా ప్రేక్షకులుగా ఉన్నారు కదా. అటువంటిప్పుడు మాకు భర్త ఎవరు? కృష్ణ పరమాత్మ అని భావించి వాళ్ళందరూ కూడా వాళ్ళ పటాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు, మొత్తం వాళ్ళే వాళ్ళ మంగళసూత్రాలు పట్టుకొని మీ భర్త ఎవరు అంటే ఆయన అని ప్రకటించుకున్నారు అనమాట. ప్రకటనే తప్ప అట్లా లేదనమాట. ఆయన కోసం నల్లనివాడు పద్మనయనంబులవాడు. ఒకసారి శ్రీకృష్ణుడు మాయ చేసేవాడు, చేసి కనపడినట్టు చేసి కనపడకుండా పోయేవాడు. అప్పుడు వారు ఎట్లా అన్న ఆయన అడ్రస్ని చెప్తున్నమాట. ఆయన పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు, నల్లని వాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఈ పొదల దాపన దాగిండేమని వెతుకుతున్నామని అంటారు గోపికలంతా. అంతటి అనురాగ భక్తి అది. ఇది మూర్ఖులు అనుకుంటున్నట్టుగా, అజ్ఞానులు అనుకుంటున్నట్టుగా ఇది ఇంకొకలాగా కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. అది తత్వం భాగవతంలో మనకు స్పష్టంగా ఆ విషయం కృష్ణలీలలో కనపడుతుంటుంది అనమాట. అందుకే అటువంటి కృష్ణ పరమాత్మ దేనికి లొంగకుండా ఆయన పుట్టినటువంటి ఆయన అవతారం ఎత్తినటువంటి లక్ష్యం ఏమిటంటే ధర్మరక్షణ. ఒక్కటే ఒక మాట, ధర్మరక్షణ. ఆ ధర్మం ఎక్కడైతే పెచ్చరిల్లుతుందో అక్కడ నేను నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తా అన్నాడు. అని ఇంకొక ప్రతిజ్ఞ ఏం చేసినాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను యుగయుగంలో అన్నాడు. యుగం అనే పదాన్ని మనం ఇట్లా త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని తీసుకోవద్దు. యుగము అంటే ఒక అర్థం వస్తుందంటే గ్యాప్ అన్నట్టు, మధ్యలో అని అర్థం తీసుకోవాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయన ఆ అవతారాన్ని చూపిస్తాడు. ఆ అవతారంలో ధర్మకార్యాన్ని చేయడానికే వస్తాడు, దుర్మార్గులను నశింపజేయడానికి వస్తాడు.